హాయ్ ఫ్రెండ్స్, ఈ ఏఐ వచ్చాక చాలా మంది భయపడుతున్నారు. ఆ భయపడే వారి లిస్ట్ లో మన ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆల్బమ్ డిజైనర్స్ కానీ వీడియో ఎడిటర్స్ కానీ ఉన్నారా? అయితే మీరు భయపడిన అవసరం లేదు. మన ఏఐ ఉపయోగించి చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న ప్రాంప్ట్స్ వాడి తక్కువ టైంలో చాలా వర్క్ చేసుకోవచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకున్నామంటే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్ చేయాలంటే మనం 1 డే పడుతుంది. అలా కాకుండా 1 or 2 minutes లో మన బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేసుకోవచ్చు. అది ఎలానే చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ ఫోటో తీసుకుంటున్నాను చూడండి. ఈ ఫోటోని నేను ఎలా ప్రాంప్ట్ ఇస్తాను చూడండి. ఇది అప్లోడ్ చేసి ఫోటోని రిపేర్ ద అబోవ్ ఫోటో అండ్ చేంజ్ ద కలర్ అని పెడుతుంది. ఈ ప్రాంప్ట్ ఇవ్వగానే జస్ట్ 2 minutes లో ఆ కలర్ అవుతుంది అనమాట. కలర్ గా చేంజ్ అయిపోతుంది. ఇదే ఫోటోని ఇంత డెప్త్ రావాలంటే మనం చాలా కష్టపడాలి. అదే విధంగా ఇంకో ఫోటో పెడుతున్నాను చూడండి. ఈ ఫోటో అప్లోడ్ చేసి చిన్న సైజ్, స్మాల్ సైజ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది. ఈ ఫోటో నేను ఏమడుతున్నానంటే రిపేర్ ద ఫోటో అప్ టు ఫూట్ అని పెడుతున్నా. అంటే ఫోటోని లెగ్స్ వరకు కావాలని అడుగుతున్నాను. మనం ఇచ్చింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన లెగ్స్ వరకు కావాలన్న. ఈ చూడండి ఎలా చేంజ్ అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తో మనం తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఏఐ టూల్స్ ఈజీగా వర్క్ చేయాలంటే మనం బేటా వర్షన్స్ ఫోటోషాప్ కానీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కానీ వాడుకోవాలి. ఈ వాడుకోవాలంటే మీరు ఇన్స్టాల్ చేయడానికి కుదరకపోతే నేను చేసి పెడతాను. చిన్న చిన్న ట్రిక్స్ ఎలా చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.